హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే, మీరు నాణ్యమైన జీవితాన్ని జీవించాలి అంటే ఏం చేయాలి, మీకు మీరు చేసుకుంటున్న ద్రోహం ఏమిటి అన్నది ఈ రోజు తెలుసుకుందామండి. మీరు నాణ్యమైన జీవితాన్ని జీవించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఒక లక్ష్యం అంటూ లేని నిస్సారమైన వ్యక్తులు మీ చుట్టూ ఉంటే మీరు మీ జీవితాన్ని నాణ్యమైనదిగా మార్చుకునే అవకాశాలు అన్నవి తక్కువ ఉంటాయండి. అంటే అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అని అంటే మీ జీవితాన్ని నాణ్యమైనదిగా మార్చుకునే అవకాశాలు అన్నవి తక్కువే ఉంటాయి అన్నమాట. శక్తికి అంటూ ఒక లక్షణం అన్నది ఉంటుంది కాబట్టి బలహీనులు కాకుండా శక్తివంతులు, బాగా తెలివిగలవారు మీ చుట్టూ ఉండేలాగా చూసుకోండి. మీ చుట్టూ ఉండేలాగా జాగ్రత్త పడండి. ఎందుకంటే లక్ష్యం లేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారనుకోండి, మీకు కూడా అసలు ఏ లక్ష్యం ఏది ఆలోచించే ఆ ఆస్కారం అన్నది మీకు రాదనమాట. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటే ఒకసారి ఇది ఆలోచించండి. నెక్స్ట్ ఏంటి అని అంటే, మీకు మీరు చేసుకుంటున్న ద్రోహాలు ఏంటి అని అంటే, ముఖ్యమైన పనులు వాయిదా వేయడము, మీకంటే మెరుగైన వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేకపోవడము, మీ వృద్ధికి విఘాతం కలిగేలాగా మీరు ప్రవర్తించడము, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోలేకపోవడము, ఇవన్నీ మీకు మీరు చేసుకునే ద్రోహాలేనండి. అందుకని వీటికి చాలా దూరంగా ఉండండి. ఇవి నిజంగా మీకు మీరు చేసుకునే ద్రోహాలే. ఇదనమాట ఇవాళ మంచి మాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.